అక్కడ ఉండాల్సిన తాళాలు పోవడం ఏంటి? ఎవరు తీస్తారు? అసలు అవసరం ఇంట్లో ఎవరికుంది? ఆ అవసరం ఎవరికుంటుందో నాకు బాగా తెలుసు. ఒరే రాము, నేను చెప్తాను. మా అన్నగారు ఫోటో దగ్గర ఉండాల్సిన తాళం గుత్తి కాళ్ళొచ్చి వాటంతట అవే నడిచి వెళ్ళలేదురా, 2 కాళ్ళొచ్చి తీసుకెళ్ళాయి. ఆ కాళ్ళు ఎవరివో, ఆ కుళ్ళ ఆలోచన ఎవరిదో మీరందరూ వింటారంటే ఇప్పుడే బళ్ళును బయట పెట్టేస్తా. మీరు చెప్పండి చిన్నమావయ్య. శామ్ 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 యాక్చువల్గా లాస్ట్ నైట్ ఏం జరిగిందంటే అది ఏంటమ్మా నసుగుతున్నావు అది ఇది అని? తాళం చెవులు తీసింది నువ్వే కదా. రాత్రి తన తాళం చెవులు తీయడం నా కళ్ళారా చూశాను. మీరంతా కామ్గా నిద్రపోతున్నప్పుడు ఇదంతా కూల్గా జరిగిందిలే. అమ్మో అమ్మో అమ్మో, ఈ పిల్లేనా? అబద్ధం. దిస్ నాట్ ట్రూత్. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ అంటే ఇంకా ఇంగ్లీష్ వాళ్ళ మాటలు విని మోసపోవడానికి ఇప్పుడు ఇండియాలో అంత తెలివి తక్కువ ఎవరు లేరమ్మా. స్టోరీస్ చెప్పకండి. అసలు రాత్రి జరిగిందేంటి? మీరు చెప్తోందేంటి? అసలు ఏం జరిగింది సాముదినా? ఏం జరిగిందో నేను చెప్పాను కదా. ఏంటి మీరు చెప్పింది? థీఫ్ లా వచ్చి థెఫ్ట్ చేయాలని చూసింది మీరే కదా? రామ రామ, నేనా? కథలు బానే అల్లుతున్నావమ్మా నువ్వు. దిస్ ఇస్ రియల్ స్టోరీ. రాత్రి ఇంట్లో యాక్చువల్ గా జరిగిన స్టోరీ. టైంకి నేను ఆ కీస్ తీయడం చూసి ఇదేంటి అని క్వశ్చన్ చేశాను. కాసేపు ఏవేవో స్టోరీస్ చెప్పి నేను ప్రెషర్ చేసి అడిగితే కీస్ నా చేతికిచ్చి వెళ్ళిపోయారు. రియల్ గా జరిగింది ఇది. అబద్ధం, పచ్చి అబద్ధం. నో, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సో ఇక్కడ కీస్ మిస్ అయ్యాయంటే ఆ మిస్సింగ్ చేసింది ఈయనే. నేనా? చూసారా చూసారా నా మీద ఎంత పెద్ద అపాండం వేస్తుందో. ఎక్కడో అమెరికా నుంచి వచ్చిన ఈ పిల్ల నా మీద ఇంత పెద్ద అపాండం వేస్తుంటే మీరెవరు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారేంటి? నాగు, జయంతి, రాజీ, రాము, పద్మ, ఉదయ్ గారు, ఎవరు మాట్లాడరేంటి? గొంతెత్తి ప్రశ్నించరేంటి పిల్లని? ఎవరు ప్రశ్నించరు. బికాస్ ఇక్కడ నుంచి తాళాలు తీసింది నువ్వే అని అందరికి తెలుసు కాబట్టి. ఆపవమ్మా. నిన్న కాక మొన్న పుట్టుంటావు. నువ్వు నా నిజాయితీని శంకిస్తావా? పైగా నా గురించి అందరికీ తెలుసంటావా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలు నా గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? కీస్ నువ్వే తీసావు అండ్ దట్ ఇస్ ట్రూ. చిచ్చి, ఇలాంటి ఒక రోజు వస్తుందని, ఇంత ఘోరమైన నింద మొయ్యాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. వదినా, ఏంటి వదినా ఇదంతా? నేను నీ మరిదిని, ఆ పిల్ల నన్ను పట్టుకొని అన్ని అనరాని మాటలు అంటుంటే, లేనిపోని నేరాలు నా మీద మోపుతుంటే ఇంటికి పెద్దగా నువ్వేం మాట్లాడవేంటి వదినా? ఆ పిల్ల కారు కోతలు కూస్తుంటే గూబ పగలగొట్టాల్సింది పోయి సైలెంట్ గా ఉంటావేంటొదినా? దీని అర్థమేంటి? సొంత మరిదిని నన్ను నువ్వు కూడా అనుమానిస్తున్నావా వదినా? ఈ పిల్ల చెప్పిన మాటలు నమ్ముతున్నావా వదినా? ఆ పిల్ల మనలో మనకి తంపులు పెడుతుంటే మనం ఒకళ్ళొకళ్ళు అనుమానించుకొని చావడం ఏంటి? నాది డౌట్ కాదు. ఆపవమ్మా, పెద్ద చెప్పొచ్చావు. చూసావా వదినా,
నిన్న మొన్నటి వరకు నీ మొహం చూసి మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు. కానీ ఈ పిల్ల నీ ముందే ఎలా మాట్లాడుతుందో చూడు. లాభం లేదు. ఇక ఈ ఇంట్లో ఉంటూ అనుమానాలు అవమానాలు భరించడం నా వల్ల కాదు వదినా. ఇన్నాళ్ళు రాముల్లాంటి అన్నయ్యకు, సీత లాంటి మీకు ఆంజనేయుల్లా సేవలు చేసుకుంటూ సంరక్షించుకుంటూ నమ్మిన బంటులా ఉన్నాను. అలాంటి బంటుని కాదని బయట నుంచి వచ్చిన పరాయి పిల్లకే మీరు విలువిస్తుంటే ఇంకెందుకు వదినా ఇక్కడ ఉండడం, ఇంకెందుకు ఉండడం? నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఇదే మనకి మంచి అవకాశం. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఇప్పుడు ఏం చేస్తే ఈ సీన్ రక్తి కడుతుంది? నేను వెళ్ళిపోతున్నాను. ఆగండి. ఆగమని అడ్డుపుల్ల వేశాడంటే ఈ ఇంటి మీద అగ్గిపుల్ల వేసే ప్లాన్ ఏదో వేసే ఉంటాడు వీడు. చూద్దాం ఏం జరుగుతుందో. మీరు ఇంట్లోంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ మాట అనాల్సింది ఇంకా అల్లుడు కాని అల్లుడైన మీరు కాదు, సాక్షాత్తు మా వదిన గారు. అయినా నేను ఈ పరాభం భరించలేనండి. వెళ్ళిపోతున్నా. నేను చెప్పేది వింటే ఈ ఇంట్లోంచి ఎవరిని తన్ని తరిమేయాలో ఆవిడే నిర్ణయిస్తారు. ఏంటల్లుడు గారు మీరనేది? ఆ కేసు తీసింది ఎవరో నాకు తెలుసు. తెలుసా? తెలిస్తే ముందే చెప్పచ్చు కదయ్యా. ఇంత అవమానం జరిగాక, అది దేవతలాంటి మా వదిన ముందు. ఇప్పటికైనా ఈ ఆంజనేయుడు నమ్మిన బంటని నిజం బయటపడితే ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు. సర్లే చెప్పు. ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ, బయట నుంచి వచ్చిన ఇంట్లో వాళ్ళ, ఎవరు వాళ్ళు? చెప్పు, తొందరగా చెప్పు. ఈ ఇంట్లో ఎప్పుడూ లేనిది ఇప్పుడే జరిగిందంటే అది ఈ మధ్యన వచ్చిన వాళ్ళ పని అయి ఉంటుంది కదా. ఇదిగో ఈ శ్రీనివాస్ 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 ఐ మీన్ యాదగిరి. నేను తీయడం ఏంటయ్యా? లేదయ్యా, మీరనే తప్పు. మా లాంటి వాళ్ళు నమ్మకంగా పనిచేస్తారు కానీ ఇలా నమ్మక ద్రోహం చెయ్యం. నమ్మక ద్రోహం చేస్తున్నావో లేక నమ్మించి మోసం చేయాలని చూస్తున్నావో నేను తెలుస్తానుగా. అనుకుంటూనే ఉన్నా ఇలాంటి పని ఏదో చేస్తాడని అనుకుంటూనే ఉన్నాను. నేను ఏ ఇంట్లో పని చేసినా ఆ ఇంటిని సొంత ఇంట్లో చూసుకుంటానని, ఆ ఇంట్లో వాళ్ళని బంధువుల్లా చూసుకుంటానని అంటే ఏమిటో అనుకున్నా. దాని అర్థం ఇదే నాయనా? తాళాలు దొంగిలించటమా? ఓరి దుర్మార్గుడా! అమ్మో అమ్మో! నీలాంటి వాళ్ళు ఇలా మర్యాదగా అడిగితే ఎలా చెప్తారా? నీలాంటి వాళ్ళ చేత నిజం ఎలా చెప్పించాలో నాలాంటి వాడికి బాగా తెలుసు.
మీరు నన్ను కొట్టినా తిట్టినా నేను ఏ తప్పు చెయ్యలేదు. నేను ఆ తాళాలు తీయలేదు. చెప్పు, ఆ తాళాలు ఎక్కడున్నాయో చెప్పు. నేను చెప్తుంది నిజం. నేను ఆ తాళాలు తీయలేదు. తీయలేదు? తీయలేదు? అల్లుడు గారు వదలకండి వాడిని. వదలకండి, కొట్టండి, కొట్టండి. తాళాలు ఎక్కడున్నాయో మర్యాదగా అక్కడే పెట్టు. నేను తీయలేదు. నేను ఏ తప్పు చేయలేదు. నిజం చెప్పు. నేను అలాంటి వాణ్ణి కాదు. నాకు ఆ అవసరం లేదు. చెప్పరా, మనోజ్, నిజం చెప్పు. నేను ఏ తప్పు చేయలేదు. నా మాట చెప్పరా. నమ్మండి. నిజాలు తెలియకుండా అలా రాక్షసంగా కొడతారేంటి? చెప్పు. నేను తీయలేదు. తాళాలు ఎక్కడ పెట్టావు? నాకేం తెలీదు. చెప్పు. కొట్టు, తాళాలు ఇచ్చేదాకా బాగా కొట్టు. బాగా చిత్త కొట్టండి. అయ్యో, అలా కొడితే ఎలా కుదురుతుంది అల్లుడు గారు? మాట వినరు వెళ్ళు. ఉండండి, వస్తున్నాను, నేను వస్తున్నాను. చెప్పు. ఆగండి అల్లుడు గారు, ఆగండి. నేను తీయలేదమ్మా. నువ్వేం మాట్లాడుకో, ఆపో. ఇది కాదు కొట్టే పద్ధతి. నేను చెప్తాను, నేను తీయలేదమ్మా. ఈ పని ఇలా కాదు. ఇప్పుడే వస్తా, ఆగు. రేయ్, మీరు తప్పుకోండి అల్లుడు గారు. చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్తావా నేను లేదా? తీయలేదమ్మా. పెద్దత, ప్లీజ్ పెద్దత. తనలాంటి వాడు కాదు. పెద్దత, పెద్దత. అమ్మయ్య, క్షణంలో తప్పించుకున్నాను. లేదంటే ఆ రోకల్ బండ కింద పడి పురుగులా చచ్చిపోయేవాణ్ణి. నేను తీయలేదమ్మా. స్టాప్ ఇట్. ఏంటి సూర్య, ఎందుకు ఆపమంటావు? వాడు ఏం చేశాడో తెలుసా? ఎవ్వరూ ఏమీ చేయలేదు. మీరందరూ అనుకుంటున్నట్టు బీరువా తాళాలు ఎక్కడికి పోలేదు. అవి నా దగ్గరే ఉన్నాయి. నేనే తీశాను. ఇంటికి సంబంధించిన తాళాలు అలా బయట ఓపెన్గా పడేసి ఉండటం సేఫ్టీ కాదని నేనే తీసి జాగ్రత్త చేశాను. విన్నారు కదా, ఇప్పుడు ఏమంటారు? పాపం అతనికి తెలియదని చెప్తున్న రాక్షసంగా కొట్టారు. తనకి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు? అవును, తన మీద డౌట్ పడ్డం, కొట్టడం వెరీ బ్యాడ్. మిస్టర్ మనోజ్, సే సారీ టు హిమ్. అయితే నువ్వు నాకు సారీ చెప్పాలి.
ఏంటి అలా చూస్తున్నావు? ఆ తాళాలు నేనే తీశానని అందరి ముందు నానా హంగామా చేసావు, నా పరువు తీసావు. ఇదే ఇంకొకలైతేనా కోర్టులో పరువు నష్టం దావా వేసేవారు. పోన్లే కదా అని వదిలేస్తున్నా. సారీ చెప్పుకో, క్షమించి వదిలేస్తా. చిన్నమావయ్య మీరు కాసేపు ఉండండి. బాబు సూర్య, తాళాలు అక్కడి నుంచి తీస్తే గీస్తే అత్త తీయాలి, లేకపోతే ఈ ఇంటి పెద్ద కొడలుగా నేను తీయాలి. తమరెందుకు తీసినట్టు? చెప్పాను కదా పెద్దమ్మ, అలా బయటపడటం సేఫ్టీ కదని జాగ్రత్త చేద్దామని తీశాను. జాగ్రత్త చేద్దామనా జాగ్రత్త పడదామనా? అదే నీ ముందు జాగ్రత్త నువ్వు పడ్డావేమోనని. అంటే నీ మాటలకు అర్థమేంటక్క? సందట్లో సందడి అన్ని ముందుగా సర్దేసుకుందాం అనుకోవచ్చు కదా. అనాల్సిన మాట ఏదో నీ మనసులో ఏముందో సూటిగా అను. ఈ డొంక తిరుగుడు మాటలెందుకు? ఇంటి పెత్తనం మొత్తం తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నాడో ఏమో. నాకు అలాంటి ఆలోచనలు లేవు, రావు. మరి అలాంటప్పుడు ఎవరికి రాని ఆలోచన నీకే ఎలా వచ్చింది నాయనా? ఎవరూ పట్టించుకోకపోతే నేనే పట్టించుకున్నాను. అది తప్ప? పట్టించుకోవాలనే ఆలోచన ఎవరికి రాక కాదు ఊరుకుంది. ఆ తాళాలు మళ్ళీ అత్తే తీసుకోవాలని మే ఎవ్వరం ఆ తాళాలు ముట్టుకోలేదు. కానీ నువ్వు తీసావంటే ఖచ్చితంగా నీ మనసులో వేరే ఏదో ఆలోచన ఉండే ఉంటుంది. అలాంటి ఆలోచన ఉన్నవాడైతే తాళాలు నేనే తీశాను అని ఎందుకంటాడు? గొడవ జరుగుతోంది కాబట్టి చెప్పాడు, లేకపోతే చెప్పేవాడా ఏంటి? ఇది ఆలోచించాల్సిన విషయమే. మీరు నిప్పుల్లో నూనె పోయకండి. చిన్నమావయ్య మీరుండండి. అసలు ఈ తాళాల గురించి ఇంత చర్చ ఎందుకో? తలా కాస్త పంచుకుంటే అయిపోతుందిగా. ఏంటి పెద్దమ్మ నువ్వు మాట్లాడేది? జరిగిందేమిటి? నువ్వు మాట్లాడుతుందేమిటి? తలా కాస్త పంచుకోవాలా? ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? చాటుమాటుగా మాట్లాడడం నాకు చేత కాదయ్యా. అత్త వింటోంది కాబట్టే నా మనసులో మాట చెప్పాను. మీ పెద్దోళ్ళు పోతూ పోతూ ఏం చేశారంటే మీరు కొట్టుకు చావండి అని చెప్పా పెట్టకుండా పోయారట. తర్వాత తగువులు కొట్లాట్లు ఎందుకని అత్త ఉండగానే అత్త కళ్ళ ముందే ఈ ఇంటికి సంబంధించిన అన్ని వాటాలు వేస్తే పంచుకోవడం మంచిదని అందరు మంచుకోరి చెప్తున్నా. అన్నంలో పురుగుందని పెరుగన్నంలోకి వచ్చాక ఏడవడం ఎందుకు? పప్పన్నంలో ఉన్నప్పుడే ఏడిస్తే పోతుంది కదా అని నేను ఇప్పుడు ఏడుస్తున్నా. ఇంకా ఆపుతావా నువ్వు? మొదలు పెట్టింది వీళ్ళు. అయినా నేనేమన్నా తప్పు మాట్లాడానా ఏంటి? మనసులోని మాట బయటపడ్డాక వాటాలు పంచుకోవడమే మంచిది. అమ్మా సూర్య, కడుపులో కత్తులు పెట్టుకుని కలిసి ఉండడంలో అర్థం లేదురా. మాకు అలాంటి బుద్ధులేం లేవు. ఆ, ఈ ఆస్తి మొత్తం కొట్టేయాలనే నా కొడుక్కి అలాంటి ఆశలేం లేవు. ఆశ అనేది గాలి లాంటిదమ్మా. అది కళ్ళకు కనిపించదు, కానీ మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అయినా మనిషి ఆశాజీవి. ఆశ లేకుండా ఎలా ఉంటాడమ్మా? అందుకే చెప్తున్నాను, వాటాలు పంచేయండి. అది కుదరదు పెద్దమ్మ. ఏ ఎందుకు కుదరదు? నాయనమ్మ ఉండగా అసలు ఈ ప్రస్తావనే రాకూడదు. రాకూడదంటే అన్ని వైపుల నుంచి న్యాయం ఉండాలి. అంటే? చదువుకున్న వాడివి ఆ మాత్రం తెలీదా ఏంటి? ఇప్పుడేంటి? ఈ తాళాలు అక్కడి నుంచి తీయటం, అవి నా దగ్గర పెట్టుకోవటం నీ దృష్టిలో తప్పు, అంతేగా? ఓకే, నేను ఇప్పుడు ఈ తాళాలు మళ్ళీ అక్కడే పెడుతున్నాను. మళ్ళీ నాన్నమ్మ చేతికి ఈ తాళాలు వెళ్లే వరకు వీటిని తాకే అర్హత గాని తీసుకునే అధికారం గాని ఇంట్లో ఎవ్వరికీ లేదు. ఒకవేళ ఈ తాళాలు ఎవరైనా తీయాలని చూస్తే దాని పర్యావసానం ఊహించని విధంగా ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి.
నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగుకి ఊడిందని ఏం చేస్తాం?